ఈయన పేరు బానక శివకుమారు, ఈయన కుక్కల శివ గణేష్, ఆమె కీర్తి ట్రైనర్, ఫుడ్ ట్రైనర్. అంటే వీళ్ళ కోచింగ్ ఇస్తుంది, అంటే ఎట్లా వండాలి ఎంకతనే వంట అదే చూపిస్తుంది. కొత్తిమీర హోటల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ తెలంగాణలో ఒక 20 బ్రాంచీలకు ప్లాన్ చేసి హోటల్స్ పెడతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు జగిత్యాల్లో ఒక 3 నెలల కింద కరీంనగర్లో కొత్తిమీర స్పైసీ రెస్టారెంట్ అనేది ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మన జగిత్యాల్లో ఈ పాత బస్టాండ్ దగ్గరలో మంచి లొకేషన్ ఉందని చెప్పేసి కంపెనీ సర్వే చేసిన తర్వాత ఇక్కడ కొత్తిమీర స్పైసీ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ వాళ్ళను పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇద్దరు బానుక శివకుమార్, కుక్కల శివ గణేష్ వీళ్ళు ఇక్కడ జగిత్యాల్లో పార్ట్నర్స్ ఉన్నారు. వీళ్ళే ఇద్దరు యువకులు, వీళ్ళకు ఉపాధి కల్పించినట్టు వాళ్ళ స్వయం ఉపాధిలాగా ఉంటుంది. అదేవిధంగా ఒక 8 మంది లేడీస్ని మెప్మా ద్వారా సెలెక్ట్ చేసినాం. అదే మన ఏఓ గారిని కలిసి, శ్రీనివాస్ గౌడ్ అని ఏఓ గారిని కలిసి, మాకు ఫుడ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్, ఫుడ్ మేకింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు ఉంటే వాళ్ళకు కంపెనీ ఉపాధి కల్పిస్తుందని చెప్పేసి వాళ్ళని తీసుకొని వీళ్ళను హైదరాబాద్లో, కరీంనగర్లో ట్రైనింగ్ ఇచ్చినాం మహిళలకు. అంటే మెప్మా ద్వారా తీసుకొని ఎంపిక చేసుకొని ఇక్కడ ఉపాధి కల్పించింది. కంపెనీ లక్ష్యం ఏంటంటే 400 నుంచి 500 మందికి ఉపాధి మహిళలకు కల్పించాలన్న సంకల్పంతో చేసినాం. ఇది హోటల్ పేరుకు స్పైసీ రెస్టారెంట్ మెస్ అయినప్పటికీ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తుంది కంపెనీ. ఏంటంటే ఇప్పుడు మీరు ఏ హోటల్లో తీసుకున్న 10 కిలోలు 20 కిలోలు బల్క్గా వండుతుంటారు. ఇక్కడ అలా కాకుండా కేజీ మటన్, కేజీ రైస్, కేజీ బగారా, కేజీ చికెన్, కేజీ ఫిష్, ఇలా ఈ సిస్టంలో వండుకుంటూ ఇంట్లో మనం బంధువులు మన ఇంటికి వస్తే మనం ఎలాంటి భోజనం పెడతామో ఇక్కడ వచ్చే కస్టమర్లకి, ఈ రెస్టారెంట్కి వచ్చే వాళ్ళకి చుట్టాలను పిలిచి భోజనం పెట్టినట్టు ఉంటుంది. మీరు ఇప్పుడు తిని చూస్తే తెలుసా టేస్ట్ ఎలా ఉంటుందని. అలా ట్రైనింగ్ ఇచ్చినాం. ప్రత్యేకమైన మసాలాలు కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నది, కంపెనీ ఇస్తున్నది. ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, మేము జగిత్యాల ప్రజలకు ఒక మంచి టేస్ట్ గల ఫుడ్ అందించబోతున్నాము ఈ రోజు నుంచి. మళ్ళీ ఇక్కడ బర్త్డేలు చేసుకోవడం కోసం ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్ కూడా ఏర్పాటు చేసినాం. మనం ఒక బర్త్డే చేసుకున్నా, చివరకు మీరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నా కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టుకొని ఎవరైనా మీకు ప్రెస్ మీట్ పెడతారంటే ప్రెస్ క్లబ్లో ఉన్నప్పటికి కూడా ఇక్కడ భోజన సౌకర్యం ఉంటుంది, కన్వీనియంట్ ఉంటుంది. కాబట్టి అలా ఏసీ పెడతా ఉన్నాం ఈ మీటింగ్ హాల్లో. మీటింగ్ హాల్లో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు, బర్త్డే పార్టీ చేసుకోవచ్చు, ఇంకే పార్టీ అయినా పార్టీలు చేసుకునేటట్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినాం. ఇక్కడి లోకల్ స్థానికులకు ఉపాధి కల్పించింది కొత్తిమీర హోటల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఒక 2 చిన్న యువకులు చూడండి, 25 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు వాళ్ళ వ్యాపారవేత్తలుగా ముందుకు వచ్చింది. వీళ్ళు ఒక మెడికల్ స్టోర్లో జీతాన్ని పనిచేసిన వాళ్ళు ఇవాళ యాజమాన్యాలను చేసింది కొత్తిమీర హోటల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మనం ఎక్కడ హోటల్ పెట్టినా మేము అందరికీ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చుడే కాకుండా స్టార్టింగ్ ఓపెనింగ్ టైంలో ఇప్పుడు కీర్తి అని మా కొత్తిమీర హోటల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ట్రైనింగ్ ఇస్తుంది, ఫుడ్ మేకింగ్లో ట్రైనింగ్ ఇస్తుంది. మనం లేడీస్ ఇళ్ళల్లో వంటలు చేసుకుంటారు, హౌస్ వైఫ్ని మనం తీసుకుంటాం. వాళ్ళ వంటలు వస్తున్నప్పటికి కూడా మా టేస్ట్ కొత్తిమీర పప్పు అని స్పెషల్గా వండుతారు. ఇటువంటి స్పెషల్ ఐటమ్స్ అన్నీ, బొమ్మె చేప, మేమంతా మళ్ళీ క్వాలిటీ, మా కంపెనీ రూల్స్ ఏంటంటే అన్నీ క్వాలిటీ వాడాలి. రైస్ కూడా మేము వాడే రైస్ మీరు చూడండి, జై శ్రీరామ్ ములకనూరు రైస్ వాడుతూ ఉన్నాం, గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడుతున్నా. హెల్తీ ఫుడ్ ఇవ్వాలి జనానికి, హెల్తీ ఫుడ్. హోటల్ అనగానే అయ్యో నాకు కొంత హోటల్ ఫుడ్ పడదని చాలామంది చెప్తుంటారు. పడకపోడు కాదు, ఈ హోటల్ ఫుడ్ కూడా పడుతుంది. ఇది ఇంటి ఫుడ్, ఇంట్లో వండుకున్నట్టు ఉంటుంది. మీరు ఇప్పుడు తిని చూడండి, మీరు ఇంటికి పోయి తినండి, సేమ్ ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. ఆ విధంగా మేము ముందుకు వచ్చినాం. జగిత్యాల్లో కూడా ఒక ప్రజలకి మంచి ఫుడ్ అందించిన ఘనత దక్కాల. మేము కాన్సెప్ట్ కూడా కేజీ, మనకు చాలా హోటళ్ళల్లో మీరు మెస్సులలో వండి చూడండి, కేజీ మటన్ జోకిమంటే వాళ్ళు పులుసుతో సహా కేజీ చూపిస్తారు. అట్లా కాదు, కేజీ రా వండిన తర్వాత కేజీన్నర వచ్చినప్పటికి కూడా కేజీన్నర ఇస్తుంటాం. అంటే వాళ్ళకి సరిపోయిన తృప్తి ఉంటుంది. అంటే మనది మా కాన్సెప్ట్ ఏంటంటే క్వాలిటీ, క్వాంటిటీ, టేస్టీ. క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ మీకు మంచి సరిపోయినంత. మీరు ఎక్కడికన్నా హోటల్ పోతే ప్లేటు మటన్తోనే అన్నం పెట్టమంటే 2-3 ముక్కలు వేసి ఇస్తారు వాళ్ళు. అట్లా కాదు, మీకు పావు కేజీ వాళ్ళ ముందు పెడతాం. అంటే క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, సరిపోయేంత ఉంటుంది, మనం తింటే తృప్తి ఉంటుంది. టేస్టీ, మేము బాగా నమ్ముకుంటుంది ఏంటంటే టేస్టీ. అవి కూడా హై క్వాలిటీ. ఇప్పుడు మేము చేపలు పెట్టినాం కదా, చేపల పులుసు అంటే చాలామంది బొచ్చే, రవ్వు ఇది పెడతారు, జెల్లా పెడతారు ఇప్పుడు చాలా రెస్టారెంట్లలో.
మేము బొమ్మె చేప మాత్రమే వాడతాం, మటన్ మాత్రము ఓన్లీ పొట్టేలు మాంసమే వాడతాం. అన్ని హై క్వాలిటీ, హై అండ్ టాప్ అండ్ ఏవి ఉంటే ఆ మెటీరియల్ వాడుతున్నాం. మీరు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మా కిచెన్ మీరు తనిఖీ చేయండి, చూడండి. మీరు ఎప్పుడు వచ్చి చూసినా అదే క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. మీ జగిత్యాల ప్రజల సహకారం కావాలి, ఇక్కడి వాళ్ళకి ఉపాధి కల్పించడం కనుక వీళ్ళందరికీ కూడా 8 మంది మహిళలకు ఉపాధి కల్పించడం, మీ మీడియా మిత్రుల సహకారం కూడా దీనికి ఉండాలి. ఇది హోటల్ కాన్సెప్ట్ కాదు, ఇంటి కాన్సెప్టు. మేము ఇది హోటల్లో ఉన్నట్టు బట్టీలో వండేది కాదు, కేజీ లెక్క వేస్తాం. మీ అందరి సహకారం కావాలి. ఇది మీరు చూడండి, ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకు వచ్చినాం. ముందు కూడా ఇంకా ఇది బాగా సక్సెస్ అయితే ఇంకో 10 మంది మహిళలకు కూడా ఇక్కడ ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. కనుక ఈ రెస్టారెంట్ ముందుకు పోవడానికి మీ అందరు సహకారం అందిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. దగ్గర మీరు చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు, అందులో విజువల్స్ కూడా తీసుకోండి. మా దగ్గర ఒక 10 ప్లగ్ పెన్లు ఉంటాయి, ఒక 10 ఉంటాయి ఇక్కడ లోపల మీకు చూపిస్తే. ఇప్పుడు ఇక్కడ 2 కిలోలు ఒకటి 20 కిలోలు ఒకేసారి ఉడికేంత, అంటే ఒకటి ఇది 2 కిలోలు అయిపోతుంది. ఒక పావు గంట తర్వాత మళ్ళీ 2 కిలోలు వేస్తాం, మళ్ళీ పావు గంట తర్వాత మళ్ళీ 2 కిలోలు, ఇట్లా వండేది బల్క్ కాకుండా కొంచెం. ఈ కొంచెం కేజీ మటన్, 2 కిలోల మటన్, కేజీ చికెన్ వండడం వల్ల ఏమైందంటే దానికి సరైన మసాలాలు కరెక్ట్ పెట్టి టేస్ట్ వస్తుంది బాగా. దాన్ని ఏంటంటే మీరు ఒక్కసారి 10 కిలోలు 20 కిలోలు అంటే ఈ టేస్ట్ ఫంక్షన్లో వండినట్టు ఉంటుంది, కారం మీద ఉంటుంది. ఎంత కారం పట్టాలో మేము హెల్తీ ఫుడ్ అని ఎందుకు చెప్తున్నా అంటే మేము వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎంత మోతాదులో వేయాలనేది ట్రైనింగ్ ఇచ్చినాం నాకు. మన ఇంట్లో వేసుకున్నప్పుడు నేను ఒక ఇద్దరికి హాఫ్ కేజీ మటన్ ఇచ్చి 2 ఇళ్ళల్లో వండించినాం. తర్వాత ఇక్కడ మన వాళ్ళతో మా ట్రైనీతో వండించినాం, ఈ ట్రైనింగ్ ఇష్టాలతో. ఒకటే మటన్ తీసుకపోయాను, ఒకటే పొట్టెల మాంసం, ముగ్గురికి ఇస్తే 3 టేస్ట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే అందులో ఏం వేయాలి, ఎంతవరకు వేయాలి, ఎంతవరకు వండితే టేస్ట్ వస్తుంది, కారం ఎంత వేయాలి, మసాలా ఎంత వేయాలి, కంపెనీ మసాలా పంపుతాను. వాళ్ళు ఏం వేసింది కూడా కంపెనీ మాకు కూడా వీళ్ళకి కూడా చెప్పదు, నాకు తెలుసు. కానీ కంపెనీ కూడా వీళ్ళకి చెప్పదు. కంపెనీ వన్ ఆఫ్ ది డైరెక్టర్ను, నా పేరు ఐల్ రమేష్. రెడీ ఉంటుంది, ఎప్పటికీ 20 మందికి ఇస్తాం. మా దగ్గర ఏంటంటే 20 మంది అంటే ఎప్పటికీ 4 కిలోల బగారా రెడీ ఉంటుంది, 4 కిలోల ఇది ఉంటుంది. 8 కిలోలు అంటే 8 4 32 మందికి 40 మందికి పెట్టవచ్చు. మటన్ కూడా అట్లే ఉంటుంది, ఒక 4 కిలోల మటన్ అండి ఉంటుంది, 4 కిలోల చేప అండి ఉంటుంది, వెజిటేబుల్ రైస్ అండి ఉంటాయి. ఒక్కసారి 50 మందికి వచ్చినా ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. ఎప్పటికీ 50 మెంబర్స్ కూడా ఒకటేసారి ఇస్తాం. ఇట్టం మీకు ఏదన్నా ఇప్పుడు తలకాయ కూరను రొయ్యలు కావాలనుకుంటే మాత్రం 1 అవర్ బిఫోర్ ఆర్డర్ చేయాలి. మళ్ళీ మాకు స్విగ్గీ జొమాటోలో కూడా ఉంది, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకుంటే కూడా మీకు పార్సిల్స్ వస్తాయి. మళ్ళీ ఇంకో సౌకర్యం కూడా ఉంది, మా సొంత బాయ్స్ కూడా ఉన్నారు. మీరు ఇంటికాడ ఉండి మీరు ఆర్డర్ చేస్తే మా కొత్తిమీర స్పైసీ రెస్టారెంట్ నెంబర్ కనుక కాల్ చేసి చెప్పి మాకు 10 మందికి భోజనం పంపి, 20 మందికి పంపి, 2 పంపి అన్నా, ఒక్కరికి పంపి అన్నా కానీ మా బాయ్స్తో పంపుతాం. ఛార్జ్ కూడా ఏం అంటే డెలివరీ ఛార్జ్ కూడా ఏం. ఒక బల్క్ కావాలనుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ, ఒక 50 మందికి 60 మందికి అన్నప్పుడు డెలివరీ ఛార్జ్ చేస్తాం. ఒక్కరిద్దరికి ఇచ్చేది కూడా మా పిల్లలతో పంపిస్తాము. ఇటు స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవచ్చు, జొమాటోలో ఆర్డర్ చేసుకోవచ్చు, మా రెస్టారెంట్కి డైరెక్ట్ ఆర్డర్ చేసుకుంటే కూడా మా బాయ్స్ వచ్చి మీ ఇళ్ళల్లో ఇచ్చిపోతారు. అప్పుడు ఛార్జ్ కూడా వేయరు. ఎక్కువ మందికి క్వాంటిటీ ఎక్కువ కావాలి, 50 మందికో 100 మందికో మీకు కావాలన్నప్పుడు ముందు ఆర్డర్ చేస్తే అప్పుడు మాత్రం ఆటో ఛార్జీలు అవన్నీ డెలివరీ ఛార్జీలు ఇస్తాం. మీరు ఏంటంటే మాకు కేవలం మీరు నమ్ముకున్నది, కంపెనీ నమ్ముకున్నది ఏంటంటే టేస్ట్. ఇంతవరకు ఈ స్టైల్లో మీరు చాలా హోటల్లో చూడండి, మా ఫ్రిడ్జ్లో ఏముండవు. ఫ్రిడ్జ్ కాన్సెప్టే కాదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ మటన్, ఫ్రెష్ చికెన్ అవి తెచ్చి మాత్రమే వండి పెడుతున్నాం. ఇంకా వేరేటి ఏం కూడా ఉండదు. ఇప్పుడు ఇలా మిగులదు మా దగ్గర. మిగులితే ఆ రోజు ఎవరికైనా అన్నదానం వాళ్ళకు అనాథాశ్రమాలు ఉంటే అక్కడ ఇచ్చేస్తాం తప్ప తెల్లారి మళ్ళీ ఫుడ్ ఉండదు, మళ్ళీ తెల్లారి ఫ్రెష్గా ఉండటమే. మీరు ఎప్పుడు వచ్చి కిచెన్ ఎప్పుడైనా చెక్ చేయండి, ఎంత నీట్గా ఉంటుందో ఒకసారి చూడండి, లోపలికి వచ్చి మీకు అర్థమవుతుంది. మా కిచెన్ చూస్తేనే మా కాన్సెప్ట్ ఏంది అర్థమవుతుంది, మా ఫుడ్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫుడ్ కూడా తిని చూడండి, టేస్ట్ చూడండి, అప్పుడు మీరు చెప్పండి, నేను ఇంకా ఆన్సర్ చెప్తాను.